తాతారావు గారు నమస్కారం. సార్, మీరు విశాఖపట్నంతో ఉండేటువంటి మీ అనుబంధాన్ని, అలాగే ఈ విశాఖ ఉత్సవాల్లో మీరు ఏది ముచ్చటగా చూడాలనుకుంటున్నారు? అన్నీ చూడాలనుకుంటున్నాం, బట్ మీరు తప్పకుండా నాకు దాదాపు 40 సంవత్సరాల క్రితం నుంచి ఈ పక్కనే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేను పీజీ చేయటం, ఇక్కడే చదువుకోవటం, ఈ ఆర్కే బీచ్ నాకు రోజువారీ నిలయం. అందుకు బాగా నేను జీవితం అంతా గుర్తుంచుకునే ప్రాంతం ఇది. దాంతోపాటు విశాఖపట్నం అనేటువంటిది, ఈ చిరునామా విశాఖపట్నం దేశ విదేశాల్లో ఈ కార్యక్రమం చూడటం ద్వారా విశాఖపట్నం తాలూకా ఒక బ్రాండ్ ఇమేజ్ను పెంచాలనేటువంటిది ప్రభుత్వం ఉద్దేశం. ఆ ప్రభుత్వ ఉద్దేశానికి అధికారులందరూ, మా టూరిజం శాఖ కూడా మంచిగా నిర్వహించింది. దాంతో మీరు కూడా వచ్చి నగరానికి మంచి స్వామినిచ్చారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగాను అంటున్నారు కాబట్టి మీరు చేసిన ఒక చిలిపి పని ఏదైనా చెప్పొచ్చు కదా? నేను శిల్ప పనులు ఏం చేయలేదమ్మా. ఇక్కడ యూనివర్సిటీ పక్కనే ఉంది కాబట్టి చదువుకుంటూ వాళ్ళతో చేసే ఉంటారని వంశీ గారు అంటున్నారు పక్క నుంచి. వంశీ నాకంటే బాగా తెలుసు. ఆయనకి వంశీ గారు చేసి ఉంటారంటారా? అంటారు. ఆయన బాగా సినిమాలతో పని ఉంది. నేనైతే ఇక్కడే ఎక్కువ మందికి ఈ నగరం గురించి, భవిష్యత్ అవసరాల గురించి చెప్పేదానికి ప్రయత్నం. 14 ఏళ్ల వయసులో కూడా అలాగే చెప్తారా సార్? 14-15 అంటే ఈ ప్రాంతం అలాంటిది, సంస్కృతి సంప్రదాయాలకి ఈ మంచి నిలయం విశాఖపట్నం. అందుకు అట్లా చెప్తాం. ఓకే, వాళ్ళు అలా చేస్తారు. చిన్నప్పటి నుంచే సార్ స్థితప్రజ్ఞతో ఇదే చెప్పారు. నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నైస్.